హలో నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ మీడియా ప్రెజెంట్స్ చిత్రం ఎక్స్క్లూజివ్ న్యూస్. నేను మీ తరంగిణి. ఇవాల్టి మూవీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఓజీ ట్రైలర్ వచ్చేసింది. ఆదివారం ఉదయం రిలీజ్ కావాల్సి ఉండగా ఇవాళే మధ్యాహ్నం 2:30 సర్ప్రైజ్ గా విడుదల చేశారు. ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ అవతారంలో ఫుల్ అగ్రెషన్ తో అద్దరగొట్టారు. శుభలేఖ సుధాకర్ పవర్ఫుల్ వాయిస్ ఓవర్, విలన్ ఇమ్రాన్ హష్మీని చూసి శ్రీయారెడ్డి ఇచ్చిన కిల్లర్ స్మైల్, ఇంటెన్స్ యాక్షన్ సీన్స్, అన్నిటికీ మించి తమన్ బీజిఎం ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ట్రైలర్ తో సినిమాపై హైప్ మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది. ఓజీ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. వర్షం కురుస్తున్న ఎల్బీ స్టేడియంలో అభిమానులు కేకలతో హోరెత్తించారు. పవన్ గ్యాంగ్స్టర్ లుక్ లో చేతిలో కత్తి పట్టుకుని ర్యాంప్ పై నడుచుకుంటూ వేదికపైకి ఎంటర్ అవ్వడం నిజంగా సినిమా సీన్లా కనిపించింది. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతటి అంకిత భావం ఉన్న టీం అప్పట్లో దొరికితే నేను రాజకీయాల్లోకి వచ్చేవాడినే కాదేమో అంటూ సెన్సేషన్ క్రియేట్ చేశారు. సినిమాపై తన ప్రేమను వ్యక్తం చేస్తూ దర్శకుడు సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ను ఆకాశానికి ఎత్తి పొగిడారు. అదేవిధంగా కథానాయిక ప్రియాంక అరుల్ మోహన్తో తన కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని చెప్పారు. ఓజీ సినిమాను విజయదశమి కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నారు. ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించడంతో సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ప్రముఖ మలయాళ నటుడు, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ను భారతీయ చిత్రసీమలో అత్యున్నత గౌరవం దాదాసాహెబ్ పాల్కే పురస్కారం వరించింది. కేంద్ర ప్రభుత్వం శనివారం ఈ అవార్డును అధికారికంగా ప్రకటించింది. మోహన్ లాల్ ఎక్స్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ గౌరవం నా ఒక్కడిదే కాదు, నా కుటుంబ సభ్యులు, సహనటులు, అభిమానులు, స్నేహితుల అందరిది. వారి ప్రేమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది అని పేర్కొన్నారు. ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె మాతృమూర్తి గీత 86 సంవత్సరాలలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే సినీ వర్గాల్లో దిగ్భ్రాంతి నెలకొంది. ఈ సాయంత్రం చెన్నైలోని బేసెంట్ నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోయంబత్తూరులో ధనుష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఇడ్లీ కడాయ్ ట్రైలర్ లాంచ్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ధనుష్ తన చిన్ననాటి కలలు పంచుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి చెఫ్ అవ్వాలని కలలు కన్నాను. ఇప్పుడు ఎందుకో తరచూ నాకు చెఫ్ పాత్రలే వస్తున్నాయి. బహుశా ఇది మేనిఫెస్టేషన్ శక్తి కావచ్చు అంటూ నవ్వుతూ చెప్పారు. యువత తమ లక్ష్యాలను బలంగా నమ్మి కష్టపడితే ఏదైనా సాధ్యమవుతుందని స్ఫూర్తినిచ్చారు. ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నిత్యా మీనన్, శాలిని పాండే కీలక పాత్రలో నటిస్తుండగా అరుణ్ విజయ్ విలన్ గా కనిపించబోతున్నారు. మలయాళ స్టార్ మోహన్ లాల్ దాదాసాహెబ్ పాల్కే అవార్డుకు ఎంపిక కావడం సౌత్ ఇండస్ట్రీకి గర్వకారణం. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. మోహన్ లాల్ సహజ నటనకు చిహ్నం. ఆయన చేసిన విభిన్న పాత్రలు మాకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మలయాళంలో సూపర్ హీరో సినిమా లోకా బాక్సాఫీస్ వద్ద 275 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. కానీ ఓటీటీలో త్వరలోనే వస్తుందన్న రూమర్స్ వస్తుండడంతో దుల్కర్ సల్మాన్ రియాక్ట్ అయ్యారు. ఇప్పట్లో ఓటీటీ రిలీజ్ లేదు, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండండి అని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల కోసం ఇండియా నుంచి వెళ్లే అధికారిక ఎంట్రీలో తెలుగు చిత్రాల ఆధిపత్యం కనిపిస్తోంది. 5 సినిమాలు పోటీ పడుతున్నాయి. పుష్ప 2, ది రూల్, కుబేరా, కన్నప్ప, వినూత్న కథాంశంతో సంక్రాంతికి వస్తున్నాం, చిన్నారుల కోసం రూపొందిన గాంధీ తాత చెట్టు. ఈ లిస్టులో యాక్షన్, పౌరాణిక, సోషల్ డ్రామాలు అన్నీ ఉండడం విశేషం. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఒకే ఒక సినిమాను ఎంపిక చేసి ఆస్కార్ కమిటీకి పంపనుంది. ఇండియన్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఈ వారం మేజర్ ట్విస్ట్ ఇచ్చింది. హౌస్ నుంచి మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యారు. అందరూ ఫ్లోరానే వెళ్తుందని అనుకున్నా చివరి నిమిషంలో నాగార్జున ఫ్లోరాను సేవ్ చేశారు. మనీష్ వెళ్లే ముందు తన టాప్ 3 అండ్ బాటమ్ 3 కంటెస్టెంట్స్ ను ప్రకటించాడు. బాటమ్ 3లో దమ్ము శ్రీజ, ఫ్లోరా, సైని, సుమన్ శెట్టి. టాప్ 3లో భరణి, ఇమాన్యుయల్, హరిత హరీష్ పేర్లను ప్రస్తావించాడు. ఈ ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో టెన్షన్ క్లైమాక్స్ కి చేరింది. ఇవండి ఇవాల్టి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసిన వెంటనే మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.